హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్ మీ ఆరోగ్యనిస్తాం. కోల్డ్ వాటర్ థెరపీ బెనిఫిట్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చల్లటి నీటితో స్నానం చేయడం అనేది ఒక రకమైన థెరపీ. ఇది కండరాలను రిలాక్స్ చేస్తుంది. వ్యాయామం తర్వాత మిమ్మల్ని రిఫ్రెష్గా ఉంచడమే కాకుండా రోగనిరోధక వ్యవస్థను, జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. దాని ప్రత్యేకత ఏంటంటే ఇది కొంత సమయం మాత్రమే చేయాలి, లేకపోతే ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోల్డ్ వాటర్ థెరపీ అంటే ఏంటి, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 10 నుండి 15 నిమిషాల పాటు 15 డిగ్రీ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న చల్లటి నీటితో స్నానం చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. దీనిని కోల్డ్ వాటర్ థెరపీ లేదా హైడ్రోథెరపీ అంటారు. హైడ్రోథెరపీ డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందటంలో సహాయపడుతుంది. హైడ్రోథెరపీ చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఇది ఆందోళన, డిప్రెషన్ వంటి లక్షణాల నుంచి ఉపశమనం కలుగుతుందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. కండరాల నొప్పి నుంచి ఉపశమనం. సాధారణంగా సెలబ్రిటీలు లేదా క్రీడాకారులు చల్లటి నీటితో మాత్రమే స్నానం చేస్తారు, ఎందుకంటే చల్లటి నీరు రక్తనాళాలను తగ్గిస్తుంది. ఇది బాధాకరమైన ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది, తద్వారా వాపు లేదా నొప్పిని తగ్గిస్తుంది. గాయం లేదా కండరాల ఒత్తిడికి గురైనప్పుడు ఐస్ వేయమని సలహా ఇవ్వడానికి ఇదే కారణం. శరీరాన్ని చాలా వేడిగా ఉన్నప్పుడు చల్లటి నీటిలో ముంచి కూర్చుంటే తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది వాటర్ థెరపీ. చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్, ఫైటింగ్ కెమికల్స్ విడుదలవుతాయని, ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా జీవక్రియను కూడా పెంచుతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల డోపమైన్ పరిమాణం పెరుగుతుంది. ఇది ఫీల్ గుడ్ హార్మోన్. ఇది తక్షణమే మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. చూసారు కదా కోల్డ్ వాటర్ థెరపీ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో. మరి మీరు ట్రై చేయండి. అలాగే ఇలాంటి ఆరోగ్య సంబంధిత విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సాక్షి లైఫ్ మీ ఆరోగ్యాన్ని ఇస్తాం.